హాయ్ అండి అందరికీ. ఇంటి పని కూడా ఒక పనేనా? హౌస్ వైఫ్ అంటే కష్టం ఉంటుందా? చాలా ఈజీ కదా! మేము బయటపడి కష్టపడి వస్తాము. ఇంట్లో పని కూడా ఒక పనేనా? అని చాలామంది అంటూ ఉంటారనమాట. చాలా మంది భర్తలకు అర్థం కాదు అసలు. నిజంగా మార్నింగ్ నిద్ర 5 గంటలకు లేచినా గానీ పనులు అవ్వవనమాట. ఎందుకంటే ముగ్గురు పిల్లలుండే చోట అసలు అవ్వదు. వాళ్ళ పనులు కూడా మనమే చేయాలి కాబట్టి. ఒక పాప మాత్రమే తనకు తానుగా రెడీ అవుతుంది. తనకు గానీ అన్నీ ఎత్తిపెట్టాలనమాట. కొన్ని కొన్ని తను చేసుకుంటుంది. కొన్ని నేను చేయాలనమాట. నాకు ఎదురైన ఇంటి పనే కదా! అని చాలామంది చాలా నెగ్లెక్ట్‌గా అంటారనమాట. ఎంత విచిత్రంగా ఉంటుందంటే అన్నమాట. అంటే పనులు ఎంత తొందరగా చేసి ఖాళీ టైం, ఫ్రీ టైం దొరుకుతుందంటే కూడా దొరకదనమాట నాకొక రోజు. చాలా రోజులు దొరకదు. ఒక్కొక్క రోజు దొరికినా ఫ్రీగా ఉండిపోతాననమాట. అన్ని రోజుల్లో ఒక్కొక్క రోజైనా ఫ్రీ టైమ్ తీసుకొనొస్తాను. ఉంటే ఉన్నిలే పనులనేసి. ఎప్పటి పనులు అప్పుడు చేసినా గానీ నిజంగా ఉండిపోతాయనమాట. స్కూలుకి అంత తొందరగా ఎత్తుకుపోయి వదిలేసే వాళ్ళని ఇంటికొచ్చేసరికి ఇలా ఉంటుందనమాట. ఆ స్కూల్‌లో గానీ వాళ్ళకి టైం అయిపోతుంది. ఒక్కొక్కరికి ఇంక వాష్‌రూమ్ ఒకరికి చెప్పి ఒకరికి రాదు కదా! ముగ్గురు తినే టైంలో తింటారు. ఇంక వెళ్ళాల్సిన టైంలో వెళ్తారు. అప్పటికి లేట్ అయిపోతుందనమాట. లేట్ అయిపోతే స్కూల్‌లో బయట నిలబెట్టేస్తారు. ఇంకా ఒక పీరియడ్ మొత్తం లేదా ఆఫ్టర్‌నూన్ మొత్తం కింద కూర్చోబెట్టేస్తారు. ఇలాంటి పనిష్మెంట్‌లుంటాయి. అవి కరెక్టే. కాబట్టి ఇంక నేనే శ్రద్ధ తీసుకోవాలి కాబట్టి, ఇంకా వాళ్ళు పెద్దోళ్ళయ్యే వరకు ఇంకా ప్రెషర్ తీసుకోలేం. మన పిల్లలకి మనం చేయడం చాలా మానకాయ మానుకు బరువు కాదు కదా! అంటారు కదా! ఆ లెక్కలో ఎన్ని పనులు చేసినా నా భర్త కోసం, నా బిడ్డల కోసమే కదా అని నేను చేస్తే నిజంగా నేనే కాదు నాలాంటి ప్రతి అమ్మ అలాగే చేస్తుందనమాట. మధ్యలో ఇది కూడా ఒక పనేనా? ఇంటి పని కూడా ఒక పనేనా? చాలామంది ఆడవాళ్ళని ఆడవాళ్ళే గాని అంటారనమాట. నిజానికి మార్నింగ్ అలా వదిలేసి వచ్చిన తర్వాత వాళ్ళకింకా లంచ్ కూడా చేయలేదనమాట నేను. ఇంటికొచ్చి బయట ముగ్గేసి బండలంతా నిజంగా నీట్‌గా కడిగి, దాని తర్వాత ఇల్లు చక్కగా నీట్‌గా చేసుకొని, దాని తర్వాత పూజ చేసి అయినా అప్పటికే 11:30 అవుతుందనమాట. ఇంకా 12, 10 కంతా వాళ్ళకి మధ్యాహ్నం క్యారీ ఇచ్చేయాలి. మార్నింగ్ టిఫినే చేయాలనమాట వాళ్ళకి. టిఫిన్ అడుగుతారు కాబట్టి, మార్నింగ్ టిఫినే చేయాలి. మధ్యాహ్నము వేరే సెపరేట్ చేసుకోపోవాలి. ఇంకా పొద్దున్న దోస, చట్నీ చేశాననమాట. మళ్ళీ మధ్యాహ్నానికి రైస్ పెట్టి చిత్రాన్నం చేశాననమాట. ఒక పూజలు చేసుకుంటూ, ఓ పక్క కడుక్కుంటూ, ఒక్కొక్క పని ఒక్కొక్క రకంగా చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది. 4 అయిపోతుందనమాట పని. ఇవంతా చాలా డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు వారానికి ఒకసారైనా ఇలా పనులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వారం మొత్తము బిజీగా ఉంటాం అంతవరకే. ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటేనే ప్రతిరోజు చేయాల్సిన పనులు ఉంటాయన్నమాట. అది తెలీదు కొంతమందికి. ఈరోజు చేసిన పనులే రేపు చేయాలి. అలాగే ఉంటుంది ఇంట్లో పని అంటే. టకటక పని చేసి బయట పనికి పోయేది మేలనిపిస్తుంది నిజంగా. ఇంట్లో ఉంటే చేసిన పనే చేసుకుంటా ఉంటాము. వర్కులు ఎక్కువగా వచ్చేస్తాయి. అది అనుకుని వస్తాయో, అనుకోకుండా వస్తాయో తెలీదు గానీ, ఇంట్లో వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చిన్న పిల్లలు కదా! వాళ్ళు పెద్దవాళ్ళయ్యే వరకు ఇంక ఇలాగే ఉంటుంది. కాకపోతే మన పని మనమే చేసుకుంటాం కదా! అనే సంతోషంతో చేస్తాం కాబట్టి, కష్టం తెలీదు, అలుపు తెలీదనమాట అమ్మకి. మన బిడ్డల కోసమే కదా చేస్తున్నామని నేను మధ్యాహ్నము తీసుకెళ్తాను. పొద్దున్న వాళ్ళకి లంచ్ సెపరేట్‌గా ప్రిపేర్ చేస్తాను కదా! మళ్ళీ ఈవినింగ్ 4 కంతా వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి ఇంటికి. ఇవంతా అసలు మధ్యలో ఇన్ని పనులు చేస్తాను కదా! ఇంకా మధ్యలో బియ్యముంటాయి, బట్టలుంటాయి, బేషన్లుంటాయి. ఇంకా తీరా పోతే ఇంకా వాళ్ళ బట్టలు ఐరన్ చేయాల్సిన బట్టలుంటాయి. ఇంకా ప్రతిరోజు బెడ్‌రూమ్‌లో బట్టలు సర్ది పెడితేనే అవుతుంది. వంట రూమ్‌లో బేషన్లు అవంతా నీట్‌గా కిచెన్ ఐటెమ్స్ అంతా ఎక్కడొక్కడ సర్ది పెడితేనే రేపు ప్రశాంతంగా ఉంటాము. డైలీ ఈ పనులు చేసుకుంటూనే ఉంటాం. ఇంటి పని కూడా ఒక పనేనంటే అసలు టైం సరిపోదనమాట ఒక్కొక్క రోజు. మీరు పనికి విలువనియ్యకపోయినా పర్వాలేదు గానీ, ఈ పని కూడా ఒక పనేనా అంటే, అసలు ఈరోజు చాలా తక్కువ పనులనమాట నాకిది. చానా ఎక్కువ పనులేం కాదు. చానా తక్కువ పనులనిపిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ పనులుంటాయి ఒక్కొక్క రోజు. ఇంకా వాళ్ళకి క్యారీ ఇచ్చేసి వచ్చేసానా, నిజానికి ఇంకా మనీ ప్లాంట్ అంతా వాడిపోయిందనమాట. ఇంక వాడిపోతే దానికేదో సాంగ్యాలు చూసిన వాళ్ళు చెప్తారనేసి ముందుగానే వాటినంతా ఇంకా వాడిపోయిన ఆకులంతా తీసేశాను. ఇది పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఇస్తుంది. డబ్బులనైతే ఇవ్వదనమాట. ఇలాంటి చెట్లు 100 చెట్లు నాటుతారు డబ్బులిస్తుంది అంటే, ఇంకా అలాంటి అది గ్రీన్ కలర్ ఇంటి ముందర ఉంటే బావుంటది కాబట్టి, అలాంటివి పెట్టుకుంటే మంచిదనేసి పెడతాము. అంతేగాని దీనికి చాలా చెప్తారు. అవంతా వేస్టు. గ్రీన్ ఉంటే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందనేసి, ఇంకా దాని తర్వాత ఇంకా 12 అయిపోయింది. 12 తర్వాత అన్నం తిన్నాననమాట. ఆ అన్నం తిని కరెక్ట్‌గా 10 నిమిషాలు, 15 నిమిషాల్లో అన్నం తినేసి నిజంగానే టీవీ చూసుకొని కొంచెం రిలాక్స్ అవుతాననమాట. ఆ రిలాక్సేషన్ లేకపోతే కూడా ఒక హాఫ్ అన్ అవరే రిలాక్స్ అయిపోతాను. అన్నం తింటా, టీవీ చూసుకుంటా కొంచెంసేపు ఉండిపోతాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ ఇచ్చేసాను కాబట్టి, ఇంకా ఈవినింగ్ పనులు మళ్ళీ యథావిధంగా తోయడం, కడగడం, బట్టలు మడచడం ఇలాంటివుంటాయి. ఈ కుక్క పిల్లల వల్లనే నిజంగానే అక్కడ
ఆ మ్యాగ్నెట్ నెట్ అయితే దోమల కోసం నేను కట్టాననమాట. ఇంతకుముందు మీరు చూసారు కదా అది. ఇవైతే చిన్న చిన్నగా వాటిని పెరికేయడం అయితే స్టార్ట్ చేశాయన్నమాట. ఈటి గురించి నాకైతే మా ఆయనకి నాకెప్పుడు గొడవలొస్తూనే ఉంటాయి. కొంచెం పెద్దవయినాయి కదా! వీటిని ఎక్కడైనా బయట వదిలేసి వీటిని మనమే భోజనం పెట్టి చూసుకుందాము అంటే, ఇంక పిల్లలు డైలీ ఆడుకుంటారు వీటిని ఎత్తుకొని. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయింది మాకు. ఇంతకుముందు వీడియోలో ఈ కుక్కల ద్వారా ఆడుకోవడం ద్వారా పిల్లలకి చిన్న చిన్న ర్యాషెస్ మాదిరి, గుల్లల మాదిరి వచ్చి ఇన్ఫెక్షన్ అయిపోయిందని. అయినా సరే మా ఆయన వదిలేయడానికి మనసు రాలేదు. ఇంకా కొంచెం పెద్దవవ్వాలన్నారు. సరే ఇంకా ఎందుకు గొడవలనేసి గమ్మునయిపోయాను. ఇంకా దాని తర్వాత వెంటనే డోర్ ఓపెన్‌లో ఉందంటే నిజంగానే డైరెక్ట్‌గా పోయి ఏమున్నా ఫోటోల రూమ్‌లో ఉంటే గాని ఎత్తుకొచ్చేస్తాయన్నమాట. గడ్డూరికి అడ్డాలాగా అయిపోయింది అది ఈ కోతులకి మా ఊరు. ఇప్పటికీ మా పుట్టింట్లో కుప్పం దగ్గర మా ఊరనమాట. అక్కడ కోతులు 1, 2 వస్తే అసలు ఆశ్చర్యంగా చూస్తారు. కుప్పంలో తప్ప ఇంకా విలేజ్‌లో ఉండవు కోతులక్కడ. ఇక్కడ ప్రతి ఊర్లోనూ ఉంటాయి. ఇంకెప్పుడైనా ఇలా అన్నం పెడితే అది ఇంక ఒకదాన్ని చూసి ఒకటి, ఒకదాన్ని చూసి ఒకటి అన్నీ వచ్చేస్తాయి. ఇంక ఉన్నప్పుడైతే పెడతాను. మరి అదే పనిగా పెట్టినా గానీ ప్రతిరోజు పిల్లలైతే ఇంక ఆడుకోవడానికి కూడా భయపడతారు కాబట్టి వీటిని కొంచెంసేపులో ఏమన్నా వేసి మళ్ళీ పంపించేస్తాము. అయినా ఆడవాళ్ళు బెదిరిస్తే వెళ్ళేది తక్కువ. నిజానికి మగవాళ్ళు బెదిరిస్తే పరిగెత్తాయన్నమాట ఇవి కూడా. చెట్లయితే ఈ చుట్టూరా ఉంటాయి కదా! ఈ ముందరుండే చెట్లంతా కూడా జామ చెట్లనమాట. 2 జామ చెట్లున్నాయి. కింద నందివర్ణం చెట్టయితే ఉంది. ఇంటికైతే సౌకర్యంగా బాగా ఉంది గానీ, ఈ పనులంతా కూడా నిజంగా చేసుకొని ఆ పనులు చేసేటప్పుడే ఈ వీడియోలు కూడా తీస్తాననమాట. ఆ పనుల గ్యాప్‌లోనే. ఇదో మనశ్శాంతి నిజంగా. ఇన్ని పనులు చేసుకొని కొంతమంది అంటారు, కొంతమంది మాత్రమే ఇంటి పనా అని నెగ్లెక్ట్ చేసేది గానీ, కొంతమందయితే ఇంటి పని, ముగ్గురు పిల్లల్ని చూసుకొని అండ్ వీడియోలు కట్ చేసి, ఎడిట్ చేసి, వాటిని తీసి, దాన్ని పోస్ట్ చేసి, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి, ఎలా చేస్తున్నావు అనేసి చాలా మందయితే ఆశ్చర్యం పోతున్నారు. నిజానికి అడిగారు గూడా ఎలా చేస్తున్నావు? ఎలా మెయింటైన్ చేస్తున్నావు అనేసి. మాకు ఇద్దరు పిల్లలుంటేనే అసలు చేయలేకపోతున్నాము. ఇంట్లో పని గాని, పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం అనేసి అయితే కొంతమంది అడిగారు. దానికైతే హ్యాపీ అనిపిచ్చింది. మన పని మనం చేసుకోవడంలో కొంచెం రిలాక్స్ అయితే ఉంటుంది కదా! ఒకసారి మా ఆయన గాని అన్నారనమాట. "ఇంటి పనే కదా చేస్తున్నావు. నా పనితో పోలిస్తే నీ పని ఓ పనేనా" అనేసి. అది ఏదో సినిమాలో 'బావగారు బావున్నారా'లో నిజంగా 'కోటా శ్రీనివాస్' గారంటారు. తన కొడుకుని "నేను చేసే పనితో పోలిస్తే నువ్వుది కూడా ఓ పనేనా" అనేసి ఆ డైలాగ్ అయితే కొట్టారనమాట. ఒకరోజైతే పిల్లల్ని కావాలనేసే నేను ఒక మధ్యాహ్నం వరకు ఆయన దగ్గర వదిలేసి స్కూల్ లీవ్‌లో వేరే ఊరికి వేస్తాననేసి వెళ్ళాననమాట. నిజానికి ఒక ఒక పాపనో, ఒక బాబునో ఎత్తుకొని ఎళ్ళేదాన్ని. నేను ఈరోజే పోయి ఈరోజే వచ్చేస్తాననేసి అదేదో పనిగా నిజానికి ఆ రోజు గృహప్రవేశమేమో. నిజానికి అప్పుడు వెళ్ళి ఇంక మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నానికంతా వచ్చేయాలనేసి అయితే అనుకున్నాను. కావాలనే నేను వదిలేసి వెళ్ళాననమాట. తొందరగా వచ్చేస్తాను. వీళ్ళొస్తే నెక్స్ట్ రోజు వస్తాననేసరికి. నేను వచ్చేసరికి నిజంగా వీళ్ళతో ఎలా వేగుతున్నావు, తిక్క ఇడిపిచ్చేశారు నాకే అనేసి అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. నీకు ఒక్క రోజుకి మధ్యాహ్నం వరకే ఇలా అనిపిస్తే డే అండ్ నైట్ పడుకునే వరకు వీళ్ళతో నేను ఉండాలి. వీళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, నీకు కంట్రోల్ చేసే పద్ధతి మీకు తెలీదు. కాబట్టే మీరంత బాగా అన్నారనేసి అయితే మా ఆయన గాని ఆ రోజు నుంచి ఇది కూడా ఒక పనేనా? అసలు ఇది గూడా పిల్లలు చూసుకునేది కూడా ఒక పనేనా? అనేసి అయితే అనడం మానేశారనమాట. అప్పుడైతే తెలిసొచ్చింది. పిల్లలంటే అంత సామాన్యంగా ఒక్కొక్కరితో ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుందనమాట. ముగ్గురికి ముగ్గురు మెంటాలిటీ ఉంటుంది. దానికి తగినట్టుగా మాట్లాడాలి. కొట్టకూడదు, తిట్టకూడదు. కొట్టాల్సిన టైంలో కొట్టాలి, తిట్టాల్సిన టైంలో తిట్టాలి. ప్రేమించాల్సిన టైంలో ప్రేమించాలి. వాళ్ళని ఏ విధంగా దారి పెట్టాలనేది మా అమ్మకు మాత్రమే తెలిసింది. తండ్రి కన్నా ఎక్కువ తల్లికే ఎక్కువ పాత్ర ఉంటుందనమాట. పిల్లలు చెడినా, మంచిగా ఉన్నా తల్లి పాత్రే ఎక్కువుంటుంది. తండ్రి కేవలం బాధ్యతారహితంగా వాళ్ళకేం కావాలో అది మాత్రమే చూసుకోగలుగుతారనమాట. ఇంగువైతే మొక్కలు చాలా ఈజీగా గ్రోత్ అయ్యాయన్నమాట మా చెట్లు. ఇంటి ముందర చూసారు కదా! ఇంటి లోపల గాని చాలా గ్రోత్ అయ్యాయి. నేను వీటికి వాడే ఎరువైతే ఏమని చాలామంది అడిగారు. నేను మట్టి ఏమన్నా చిన్న చెత్త ఈ ఆకులు రాలిండేవంతా ఒక చోట గొయ్యి తీసి దాని లోపలికేసేసి దానిపైన మట్టిని కప్పి పెడతాననమాట. ఇంకే ఎరువేయను. ఇంకా అరటిపండు తొక్కలు, బనానా మోసంబి తొక్కలు, చినేపండు తొక్కలు, ఆరెంజ్ తొక్కలు అన్నీ ఒక 15 రోజులు వేసి మురగబెట్టేస్తే మంచి ఎరువు వస్తుందనమాట. వాటి ద్వారానే ఈ చెట్లంతా ఇంత గ్రోత్ అయ్యాయి. ఒక మందు గాని చల్లలేదు నేను. నిజానికి రోజా చెట్లు గాని, ఒక 4, 5 రకాల మల్లి చెట్లున్నాయి. 2 రకాల ఈ చెట్లున్నాయి. మందారం చెట్లు, సన్నజాజులు, అసలు 2 రకాల రోజా చెట్లు అన్నిటికి గాని ఇదే మందన్నమాట. ఎందుకంటే ఆ పచ్చి ఎరువేయకూడదు. ఎండబెట్టి దాంట్లో మన్ను కలిపి దాంట్లో కొంచెం ఈ చెత్త ఉంటుంది కదా! ఆ చెత్తనంతా కూడేసింటాం కదా! దాన్నంతా మురగబెట్టి అన్నీ మిక్స్ చేసి ఇలా వేస్తాననమాట. ఇలా వేస్తే చెట్టుకి చాలా ఇసుక, ఎర్రమన్ను ఒక 3, 4 రకాల మన్ననమాట వీటికి.
ఎంత కష్టపడితే ఇంత పెద్ద చెట్లు 3 ఇయర్స్ కష్టం అనమాట. 3, 4 ఏండ్ల నుంచి ఈ చెట్లను పెంచుతుంటే ఇప్పుడు అవి పూలు కాస్తూ ఉంటే నా మొహంలో ఎంత చిరునవ్వు వస్తుందంటే, మనుషులతో మీటింగ్ కొట్టేదానికన్నా ఇట్లా చెట్లతో మీటింగ్ కొడితే పచ్చగా ఆక్సిజన్ అన్నా వస్తుంది. ఆ పచ్చగా ఉండే పచ్చదనాన్ని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతా వస్తుంది. చాలా ఎక్కువగా వీటితోనే టైమ్ స్పెండ్ చేస్తాను. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఈ చెట్లతోనే ఎక్కువ మాట్లాడతాను. చెట్లతోనే ఎక్కువ పని చేస్తాననమాట. ఇవి తోయడం గానీ, కట్ చేయడం గానీ ఇవే ఉంటాయి నాకు పనులు. ఖాళీ టైం ఉన్నప్పుడంతా ఈ పనే చేస్తాను. మధ్యలో ఈ పనులు, పిల్లలు అంతా గానీ ఈ పనులు చేసుకుంటాను. ఎవ్వరైనా సరే హౌస్ వైఫ్ అంటే చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇంకా ఉన్నారనమాట ఇలా అనేవాళ్ళు. ఇంటి పని కూడా ఒక పనేననేసి. ఆడవాళ్ళు అనేవాళ్ళుండారు, మగవాళ్ళు అనేవుండారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇంటి పనే ఎక్కువ పని. మీరేమంటారు?